హాయ్ గైస్, ఇది వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ప్రజెంట్ బుల్లిష్ వెళ్తుంది అని అనుకుంటున్నాను, కానీ ఇంకా దీంట్లో చాలా కన్ఫర్మేషన్స్ అంటే అంత క్లీన్గా కూడా లేదు. ప్రైస్ కొంచెం చాపీగా ఉంది. సో ఈ జోన్ నుంచి బయటకు వచ్చేదాకా ఏదర్ కిందకి కానీ లేకపోతే పైకి కానీ, ఇదంతా కొంచెం ఇలాంటి ఏరియాస్లో కానీ ట్రేడ్స్ చేసామంటే కొంచెం కష్టమే సర్వే అవ్వడం. నాకు కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, బట్ అది నా ట్రేడ్ ప్లాన్. ఇక్కడ ఉన్నది వచ్చేసి వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ హైయర్ టైం ఫ్రేమ్లో. ఇక్కడున్న ఆరెంజ్ కలర్ షేడ్లో ఉంది కదా, అది వచ్చేసి ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూగా 1 వీక్ది. అక్కడున్న ఆ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ని అప్పర్ క్వాడ్రన్స్ అండ్ లోవర్ క్వాడ్రన్స్గా డివైడ్ చేసాం. ఓకేనా, 4 క్వాడ్రన్స్గా డివైడ్ చేసాం. ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం మార్కెట్ ఎలాగ మూవ్ అయింది అనేసి. ఇది 9:30 క్యాండిల్ ఓపెనింగ్. ఓకేనా, ఇక్కడ ఉన్నది ఇది ఓపెనింగ్ రేంజ్ గ్యాప్ ఇది. ఓకే, దాన్ని ఫర్దర్గా డివైడ్ చేస్తే దాన్ని కూడా అంతే 4 క్వాడ్రన్స్గా డివైడ్ చేసాం. ఇది సెల్స్ లిక్విడిటీ స్వీప్ చేసింది. స్వీప్ చేశాక ఇక్కడ ఎంట్రీస్ కోసం ప్లాన్ అంటే వెళ్ళి ఖచ్చితంగా చేసేయాలి అనేం లేదు, బట్ క్లీన్గా వస్తే చేద్దాము, లేకపోతే కొంచెం అవాయిడ్ చేద్దాం అనే మైండ్ సెట్లోనే ఉన్నాను. బెటర్ అవాయిడ్ చేసిన దానికి. అస్సలు ప్రైస్ అనేది క్లీన్గానే లేదు, అస్సలు క్లీన్గా లేదు. ఇది వచ్చేసి ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూగా ప్లస్ బీపీఆర్ రెండో వస్తుంది. ఇది నాట్ ఎవ్రీడే ఈజ్ ఏ ట్రేడింగ్ డే. నీ ట్రేడ్ సెటప్ వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి, అదే మెయిన్ థింగ్ ఇక్కడ. ఆ వెయిట్ చేసే ఓపిక బిల్డ్ చేసుకునే దానికే చాలా టైం పడుతుంది. నేనైతే ఎవ్రీడే ట్రేడ్ చేయాలనుకునే మైండ్ సెట్లో పెట్టుకోను. నేను స్టార్ట్ చేసినప్పుడు ప్రతిరోజు ట్రేడ్ చేయాలి. అక్కడ ట్రేడ్ వచ్చినా రాకపోయినా నేనేం చేసేదంటే వెళ్ళి బై సెల్ కొట్టేస్తే నాకు అదొక సాటిస్ఫై, అదొక తృప్తిగా ఉండేది. అంటే ఇంతసేపు కూర్చొని మార్కెట్ని అబ్జర్వ్ చేసిన దానికి అట్లీస్ట్ బై సెల్ కొట్టాను రా బాబు అని. అలా అస్సలు ఉండకూడదు. అది అది చాలా డేంజర్. అది నువ్వు దానికోసం కాదు కదా, నువ్వు బై సెల్ చేసేదానికి కాదు నువ్వు మెయిన్గా వచ్చేది. ఓకేనా, ప్రాఫిట్స్ చేసేదానికి వచ్చినప్పుడు డిసిప్లైన్గా ఉండాలి. నువ్వు రిటైర్ అవ్వాలా, రిటైర్ ఇన్ ద సెన్స్ నీ జాబ్ నువ్వు వదిలేయాలా, లేకపోతే నీ పిల్లల కోసమా, నీ వైఫ్ కోసమా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ కోసమా, అది ఎవరి కోసం, ఎవరో ఒకరి కోసం ఖచ్చితంగా అయి ఉంటుంది. అది నీకు ఒక రెస్పాన్సిబిలిటీయే కదా. నువ్వు ఇక్కడ కూడా అంతే, అదే రెస్పాన్సిబిలిటీని నువ్వు మైండ్లో పెట్టుకోండు. నేను 9 to 5 జాబ్ను వదిలేయాలి. అప్పుడు ఏం చేయాలి వదిలేయాలంటే, నువ్వు డిసిప్లిన్గా ఉండాలి. నీ ట్రేడ్ సెటప్ వస్తేనే బై సెల్ చేయి, లేకపోతే అవసరం లేదు. అర్థమైంది? అనవసరమైన ట్రేడ్స్ చేయడానికన్నా అంత తలకాయ నొప్పి ఏది ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక విక్ ఉంది. ఓకేనా, ఈ విక్ని ఫర్దర్గా డివైడ్ చేస్తే అబ్జర్వ్ చేయండి. ఈ విక్ అండ్ ఇక్కడున్న ఎఫ్ఈజీ రెండుటికి వచ్చేసి ఇక్కడున్న ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ప్లస్ ఇక్కడున్న విక్, ఈ రెండు సపోర్ట్గా యాక్ట్ చేయాలి, కానీ సపోర్ట్గా యాక్ట్ చేయలేదు. దాన్ని టేక్అవుట్ చేసింది. టేక్అవుట్ చేశాక కూడా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడున్న సెల్స్ లిక్విడిటీ తీయాలి అనుకున్నాను. వన్స్ ఇక్కడ తీసాక ఏదర్ ఫాస్ట్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడున్న లిక్విడిటీ ఏరియాకి, బట్ ఇక్కడైతే సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. వన్స్ అది అయిపోగానే చూసి కొద్దిసేపు ఇంకా క్లోజ్ చేసుకొని పోతా ఉండడమే. ఎంత సైడ్ వేస్కి వెళ్ళిందో చూడండి. మెయిన్ థింగ్ ఏంటంటే, ఇలాంటి మార్కెట్ ఏరియాస్లో వెళ్ళి ట్రేడ్స్ పర్ఫామ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అండ్ ఆల్సో నీకు చాలా స్ట్రెస్ని ట్రిగర్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసే ప్రాపర్ మూమెంట్ ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి, ఇలాంటి అన్డిఫైన్డ్ మార్కెట్ ఏరియాస్ని టేప్ రీడింగ్ చేస్తే సరిపోతుంది. నువ్వు ప్రతిదాన్ని ట్రేడ్ చేయలేదు కదా, నువ్వు దాన్ని మార్కెట్ మూమెంట్ యాంటిసిపేట్ చేస్తా నువ్వు కూర్చొని ప్రైజ్ని రీచ్ చేసేదాన్ని ట్రై చేయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడు, ఒకవేళ ఈ ఏరియాస్లో నువ్వు ఎంట్రీ తీసుకుంటే దీనికి మించినంత స్ట్రెస్ఫుల్ ఏది ఉండదు. బ్యాక్ అండ్ ఫోర్త్ పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, అతలాకుతలం చేస్తుంది ఇలాంటి మార్కెట్ అంటే ఇలాంటి ఏరియాస్లో. ఈ వీక్లో నేను కొంచెం మంచి ట్రేడ్స్ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. మీరు మీ జర్నలింగ్లో ఎలాగ యాడ్ చేయాలంటే స్క్రీన్ షాట్స్ని ఇలాగ ప్రతిదీ అనోటేషన్స్ చేసి ఎవ్రీథింగ్ అన్నీ మార్క్ చేయలేదు, మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం మార్క్ చేశాను. కానీ మీరేం చేస్తారంటే ప్రతిదీ అనోటేషన్స్ చేసి దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, యాక్చువల్ మూవ్ ఎలా రన్ అయింది, ఇవన్నీ ఏం చేస్తారంటే మీరు ప్రతిదీ అనోటేషన్స్ చేసి మీరు సేవ్ చేసి పెట్టుకున్నారంటే, ఇప్పుడు ఎవ్రీ వీక్ ఉంటుంది కదా, ఆ వీక్ అయిపోయిన తర్వాత సాటర్డే సండే ఖాళీగానే ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఒక డే పిక్ చేసుకొని ఆ వీక్లో ఏం జరిగింది, నువ్వేం మిస్టేక్స్ చేసావు, ఇలాంటి స్క్రీన్ షాట్స్ ఉన్నప్పుడు నువ్వు అక్కడ మార్కెట్ని ఎలా ప్రైస్ రీచ్ చేసావు, ఇవన్నీ నువ్వు పెట్టుకున్నావనంటే దీంతోపాటు నీ మైండ్ సెట్ ఎలా ఉంది అవన్నీ నువ్వు యాడ్ చేసుకొని ఒక డైరీ లాగా ఇవన్నీ నువ్వు పెట్టుకున్నావంటే నువ్వు మళ్ళీ వెళ్ళి బ్యాక్కి వెళ్ళి రివైజ్ చేసేదానికి చాలా బాగుంటుంది. అది నీకు చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. నేను ఇనిషియల్ స్టేజెస్లో నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇది ప్రాపర్ ప్రాసెస్ అని తెలుసునుంటే చాలా బెటర్ ఉన్నది, అంటే గ్రోత్ ఇంకా చాలా ఫాస్ట్గా ఉన్నది. సో మీరేం చేస్తారంటే ప్రతిదీ
అనోటేషన్స్ చేసినావు కానీ లేకపోతే జర్నలింగ్లో మీరు యాడ్ చేసుకొని వీక్లీ రివ్యూ ఒకటి పెట్టుకోండి, తర్వాత మంత్లీ రివ్యూ ఒకటి పెట్టుకోండి, ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకోండి, తర్వాత 2 మంత్స్కి ఒకసారి ప్రీవియస్గా జరిగింది ఏంది, 3 మంత్స్కి ఒకసారి ఆ 3 మంత్స్లో ఏం జరుగుంది, ఆ యావరేజ్ డేటా ఏందని చెప్పి పెట్టుకోండి. ఆ డేటా పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు, రిపీటెడ్ మిస్టేక్ అనేది నీకు ఈజీగా తెలుస్తుంది. నువ్వేమైతే అవాయిడ్ చేయాలనుకుంటున్నావో ఆ పాయింట్స్ అన్నీ నీ కళ్ళ ముందు కనిపిస్తాయి. అవి నువ్వు ఈజీగా అవాయిడ్ చేసేదానికి నీకు మంచి ఆపర్చునిటీ అది. సో ఇంకా నేను దాన్ని నెగ్లెక్ట్ చేస్తాను, నాకెందుకు అదంతా చాలా వర్క్తో కూడిన పని కదా అని అంటే నమస్కారం, అంతే. ఇంకా నేను చెప్పేదానికి ఇంకేం లేదు. ఓకే, సో ఇది ఓపెనింగ్ రేంజ్ గ్యాప్. ఓపెనింగ్ రేంజ్ గ్యాప్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసి నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అట్లీస్ట్ 50% ఈ మిడ్ లైన్ ఓపెనింగ్ రేంజ్ గ్యాప్కి వెళ్ళి అక్కడి నుంచి ఏమైనా రివర్స్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ రిజెక్షన్స్ ఎలా ఇచ్చింది చూడండి ఈ ఏరియాస్లో. సో ఇక్కడ అక్యుములేషన్ అయిపోయింది బాగా. ఇంకా అది నెక్స్ట్ ఈ సెల్స్ లిక్విడిటీకి రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను. సో అలాగే వచ్చింది. బట్ నేను ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది ఈ ఈక్వల్ హైస్కి అనుకున్నా, బట్ అది అవ్వలేదు, తూగతా పోతా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సెల్స్ లిక్విడిటీకి ఎంత ఫాస్ట్గా వచ్చిందో మళ్ళీ వెళ్ళేదానికి అంత ఇబ్బంది పడింది ప్రైస్ పైకి వెళ్ళేదానికి. ఇక్కడున్న ఎఫ్ఈజీ ఉంది కదా, ఇక్కడున్న ఎఫ్ఈజీ ఇది వచ్చేసి ఐఓఎఫ్ఈడి. ఇక్కడ నుంచి ప్రైస్ ఇంకా ఈ క్వాడ్రంట్కే రాలేదు. దాంతోపాటు ఇంక్లూడింగ్గా ఇక్కడున్న వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్కి ఈ ఐఓఎఫ్ఈడికి నీకు ఎంట్రీ ఇచ్చింది, ప్లస్ నీకు ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ని రీబ్యాలెన్స్ చేసింది. ఎంట్రీ అంటే నేను చెప్పేది బై ఎంట్రీ, సెల్ ఎంట్రీ కాదు. అంటే ఆల్గరిథం రీబ్యాలెన్స్ చేసి ప్రైస్ హయ్యర్ ప్రైజెస్కి పుష్ చేసింది అని, ఎలా పుష్ చేసింది అని. ఓకే, అండ్ ఇక్కడ ఒక ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఆ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇన్సైడ్లో అప్పర్ క్వాడ్రంట్స్లో మళ్ళీ ఒక ఎఫ్ఈజీ ఉంది. ఒకవేళ ప్రైస్ బాగా బుల్లిష్ కానీ అయి ఉంటే ఈ ఎఫ్ఈజీయే ఫైనల్ ఛాన్స్ నీకు, అంటే పైకి వెళ్ళాలి అని అంటే. ఒకవేళ దీన్ని కానీ ఫెయిల్ చేసిందనంటే ఇంకా ప్రైస్ ఈ మైనర్ బైసెల్ లిక్విడిటీకి వెళ్ళేదానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అని. ఇది ఒక బ్రేకర్ బ్లాక్. ఇక్కడున్న క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ కలర్ క్యాండిల్, ఇక్కడ ఉన్నది వచ్చేసి ఆర్డర్ బ్లాక్. సో ఒక్క విక్ అంతే, సింపుల్గా అలాగొచ్చింది, మళ్ళీ ప్రైజెస్ పుష్ అయింది. సో ఇంత సపోర్ట్ తీసుకున్నప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే అంటిల్ 0.5 వరకన్నా వెళ్తుంది ఇక్కడున్న మిడ్ లైన్ ఆఫ్ ఓపెనింగ్ రేంజ్ గ్యాప్కి. బట్ ఇదంతా ఫెయిల్ చేసి మళ్ళీ ప్రైస్ అనేది రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ ఆర్డర్ బ్లాక్ని, ఇక్కడున్న బ్రేకర్ బ్లాక్ని, ఎఫ్ఈజీని ఫెయిల్ చేసిందో ఇంకా నీకు నో రీజన్, నో లాజిక్ బిహైండ్ దిస్, ఇంకా పైకి వెళ్తుంది అంటే ప్రైజెస్ ఇంకా అప్పర్ ప్రైజెస్కి పుష్ అవుతుంది అనేది చాలా ఇల్లాజికల్. అది అర్థమైందా? నీకు కన్ఫర్మేషన్ ఎక్కడ అవుతుంది? ఫైనల్ ఛాన్స్ అని చెప్పాను కదా, ఈ ఎఫ్ఈజీ అని ఇంకా నీకు ఫైనల్ ఛాన్స్. ఈ సెల్స్ లిక్విడిటీ తీస్తుంది అనేదానికి వచ్చేసి నీకు కన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడున్న ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ఎప్పుడైతే ఇన్వాలిడ్ చేసిందో ఈ సెల్స్ లిక్విడిటీకి డిఓఎల్ వెళ్తుంది అనేసి. కానీ ఇక్కడ డిఓఎల్ వెళ్తుంది అని చెప్పేసి నువ్వు ఈ ఎఫ్ఈజీలో ఎంట్రీ ప్లాన్ చేయకూడదు. అర్థమవుతుందా? దట్ ఈస్ నాట్ అవర్ ట్రేడ్ సెటప్. అదే చెప్పేది, ప్రతిదాన్ని మీరు యాంటిసిపేట్ చేయొచ్చు, కానీ యాంటిసిపేట్ చేసిన ప్రతిదాన్ని మనం ట్రేడ్స్ పర్ఫామ్ చేయలేం. అది చాలా హెడేక్తో కూడుకున్న పని. ఇది హై ప్రాబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది చెప్పలేం. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇన్వర్షన్ ఎఫ్ఈజీకి బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్ అసలు ఇంక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా ఏం లేదు. నేను పైకి వెళ్తానో లేదు, కిందకి వెళ్తానో లేదు, పైకి వెళ్తాను అంటా ఉన్నది. సో జస్ట్ అబ్జర్వేషన్ మాత్రం చేయాలి. ఓకేనా? ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ ఇదే ఎంట్రీ అని చెప్పేసి కొట్టేమాకండి, బుర్ర పేలిపోతుంది సీరియస్గానే. ఓకే గైస్, దట్స్ ఇట్. మరొక ఎపిసోడ్లో మరికొన్ని పాయింట్స్తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్, బాయ్.